వాడు ఎక్కడో కుక్కలాగా దాచుకొని మాట్లాడటం ఏంటి? ఇలా దేవతనే అన్నాడు. ఆమె శీల మీద అది వేసాడు. ఇప్పుడు మళ్ళంటి వాళ్ళ అమ్మాయిల మీద అబ్బాయిల మీద వాడు ఇంకేం మాట్లాడతాడు? అప్పుడు వాడిని ఎవరన్నా పట్టుకుంటాడా? ఇప్పుడు అంతెందుకంటావు, నాగబాబు ఒక అనగానే చెప్పు తీసుకొని కొట్టాలని మాట్లాడిండు. మరి అమ్మవారిని అంటే ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు మాట్లాడలే అంటే ఆడమ్మాయి కోసం నువ్వు వచ్చి మాట్లాడినావు. ఒక అమ్మవారు, ఒక సీతాదేవిని వాడేదో పుచ్చకాయ పెట్టి ఏదేదో చూపిస్తాడు. మీ రక్తం అప్పుడు ఎక్కడ పోయింది? మీ పౌరుషం ఎక్కడ పోయింది? నాగబాబు మాట్లాడు. ఇన్ని రోజులు బట్టి శివాజీ గారు మహిళల వస్త్రాధరణ గురించి మాట్లాడిన తర్వాత అది అనసూయ వర్సెస్ అట్లా అయింది. తర్వాత మంచులక్ష్మి గారు, కొంతమంది సెలబ్రిటీస్ కూడా మాట్లాడారు. సో ఇప్పుడు అది దేశాలు దాటి అన్వేషణ ఇప్పుడు మతం మీదకి వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ముందుగా ఆడవాళ్ళ వస్త్రాధరణ గురించి మీ ఉద్దేశం ఏంటి? అసలు అప్పట్లో ఎలా ఉండేటి వాళ్ళు? అప్పట్లో మొన్న కూడా మాట్లాడిన కట్టుబొట్టు మీద ఉండే. ఇప్పటి ఏంటంటే ఈ సినిమాలు అవి ఇవి చూసి కొంచెం బట్టలు చేంజ్ చేసుకొని తిరుగుతుంటే దాని మీద అది ఏదో ప్రోగ్రామ్ లా అమ్మాయిది అట్లా అయినప్పుడు శివాజీ గారు కావాలని మాట్లాడలేదు, అనుకోకుండా ఆయన అటో ఇటో మాట్లాడిన దానికి తప్పు తీసి మన మహిళా కమిషన్ ఉంది కదా, ఆమె పిలిపించింది, అడిగింది. మహిళా కమిషనర్ అమ్మ కూడా ఆమె ఏం చేయాలి? ఒక్కళ్ళనే పిలిపియకూడదు కదా. ఇప్పుడు అనసూరేని కూడా పిలిపియాలి. మళ్ళా అందులో అనసూరేని అయితే ఒక్క ఆమెనే పేరు పెట్టి అనలేదు. ఇప్పుడు అందరు రావాలి కదా. మహిళలు హీరోయిన్స్ అన్నాడు. హీరోని కాదు, అది అందరికి తెలుసు. అందరు మాట్లాడుతున్న టాపిక్, నేను ఒక్కదాన్ని కాదు. అందులో ఆమె ఒక్కతే వచ్చింది, అదొక్కటే. సరే అమ్మా, అయితే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో 1-2 పదాలు తప్పు దొరలేదు. అయితే ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం జబర్దస్త్ షోలో అనసూయ ఏమంటారంటే రాశి ఫలాల గురించి రాశి గారి ఫలాలా అని అన్నారు. మరి అది తప్పు కదా? తప్పే. అది కూడా రాశి గారు బయటికి రాకపోగానే అప్పుడు ఇట్లా అన్నది కదా. ఈమె అనక ముందే శివాజీ గారు ఈమె ముందుకు ఎందుకు వచ్చింది? మీడియా ముందు ఎందుకు పోస్టులు పెడుతుంది అని ఆమె కూడా ఆమె బాధ ఉండి బయటకు కక్కింది. అంతే, అనకూడదు కదా. ఆమె కూడా ఆడామేగా. ఈ రోజు కూడా ఈ అని ఇగిలిచ్చింది. ఎందుకు ఇగిలియాలి? అప్పుడే ఆమె కౌంటర్ ఇచ్చినట్టుంటే మనలాగా ఒక హీరోని అనకూడదని అప్పుడు అనొచ్చు కదా. రోజా అనలేదు. మరి ఈ విషయం మీద మహిళా కమిషనర్ ఎందుకు పిలిపించలేదు అనసూయని? ఇప్పుడు మహిళా కమిషనర్ ఎంతమంది అడుగుతారు? ఆమె సమాధానం చెప్పాలి. ఆమె మాట్లాడుతుంది కదా, వస్త్రధారం మీద ఇది అదని మాట్లాడుతుంది. అది ఇది అని మాట్లాడే బదులు శివాజీ గారిని పిలిచి నువ్వు అడిగినప్పుడు అనసూయని కూడా పిలిచి అడిగితే అయిపోతుంది. ఆడపిల్లలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అది కాదని ఎవరు అనలేదు. అందులో మళ్ళీ అనసూయ ఒక్కటే వచ్చింది. అదొక్కటే ఆమె చేసిన తప్పు. అంటే ఒక ఇంటర్వ్యూలో చూసినట్లయితే నా బాడీ నా ఇష్టం, నేను మెయింటైన్ చేస్తాను, చూపించుకుంటున్నాను అనేసి అన్నది. దాని గురించి మీరు ఏమంటారు? నా బాడీ నా ఇష్టం అంటే ఇది మనది భారతదేశం, హిందూ దేశం అనకూడదామా? నేను ఆ రోజు కూడా అనద్దు. అమ్మ ఎక్కడో పోయి మీరు ఉండాలి, ఇక్కడ అట్లా ఉంటే పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు ఉంటారు కాబట్టి అంత ఖరాబ్ అయిపోతారు అని అన్నాను. అది నేను ఆ అమ్మాయిని అన్నాను. నాన్ వెజ్ గురించి వస్తే గనక మన సీతమ్మ గారిని అలాగే ద్రౌపది దేవి గురించి మాట్లాడి సో ఇప్పుడు గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటించాడు అనమాట. దీని గురించి మీరు ఏమంటారు? ఆ టోపన్ కాడికే వస్తున్నా కౌంటరు. ఆ టోపడు సీతమ్మ అనే అంత వానికి లేదు. వాడు ఎక్కడో కుక్కలాగా దాచుకొని మాట్లాడటం ఏంటి? ఒక హిందూ దేశం మనది, ఒక భారతీయ దేశం మనది. సీతమ్మ తల్లి అంటే ఏంది? ఆమె ఒక దేవత. అరే మన శ్రీరామలయం వస్తే ముఖ్యమంత్రి కూడా పట్టు వస్త్రాలు అవి పట్టుకొని ఎత్తుకొని పోయి పూజలు జరుపుతారు. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉండరు? వీళ్ళందరూ వాడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నామని వాని మీద గట్టి చర్య తీసుకుంటే వాడు ఇంకోసారి అంటాడా? ఇలా దేవతనే అన్నాడు. ఆమె శీల మీద అది వేసాడు. ఇప్పుడు మళ్ళంటి వాళ్ళ అమ్మాయిల మీద అబ్బాయిల మీద వాడు ఇంకేం మాట్లాడతాడు? అప్పుడు వాడిని ఎవరన్నా పట్టుకుంటాడా? చెప్పు. గరకపాటి మీద కూడా అది అనొద్దండి. గరకపాటి మీద ఇలా ఆయన కొన్ని ఛానల్ చూసి కొంతమంది తెలియని వాళ్ళు కూడా, పూజలు చేయని వాళ్ళు కూడా కొంతమంది ఆయనకు అభిమానంగా కొన్ని ఆయన చెప్పినవి కూడా మంచిగా వింటుండ్రు. అంటే ఆయన కూడా ఏమి చెడ్డగా అయితే అనలేదు. ఆడవాళ్ళ వస్త్రధరణ జాగ్రత్తగా వేసుకోవాలమ్మా, దాన్ని బట్టే సో మనకి భద్రత అని చెప్పేసి చెప్పారు. దాని గురించి కూడా ఈయన అన్వేష్ వచ్చేసరికి గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటించాడు అనమాట.
దీని గురించి మీరు ఏమంటారు? అన్వేషణ గారిని పట్టుకొని మన దేశాన్ని నేను ఇలా ఏమంటానంటే ఎవరిని మోడీ గారు కూడా కిషన్ రెడ్డి కూడా అంటే బీజేపీ అంటే వాళ్ళు ఎక్కువ రాముడికి ఆంజనేయుడికి వెళ్తారు. ఆ? శ్రీరామ్ అనగానే సమరం కాదు, వాడు ఎక్కడున్నా ఏ మూలనున్నా ఎత్తకు రావాలి. ఇప్పుడు మోడీ గారు ఉంటానుకో మన దేశం పిల్లల్ని ఎక్కడో ఇట్లా చంపేసినప్పుడు అప్పుడు ఏం చేసిండు? ఒక యుద్ధాన్ని సృష్టించిండు. ఒక యుద్ధం ఎన్ని దినాలు నడిచినాయి. వాళ్ళని ఎట్లా మన దేశాన్ని కాపాడేటోళ్ళని పిలిపించి యుద్ధాలు చేపించిండు. మరి ఒక సీతాదేవి గురించి మాట్లాడినప్పుడు ఈ హిందువులందరూ ఎందుకు నోరు తెలవలే? ఎక్కడ అక్కడ ఎందుకు కూర్చుర్రు? గుళ్ళకు గోపురాలకు తిరుగుతా ఉంటారమ్మా హిందువులు. అంటే ఈమె ఎందుకు మాట్లాడుతుంది అంటే పెద్ద చేసి కదండి, దేవుడు అంటే ఇష్టం ఉన్నోళ్ళు మా దేవుడికి చచ్చిన రక్తమైన ఆగుతుంది. అయ్యో దేవుడిని ఇట్లా కించపరిచిండ్రు ఆ లంజోడుకని మేము అంటాం కదా. వాడు ఎక్కడో తాగుంటే ఎందుకు? అందరు ప్రతి ఒక్కళ్ళు హిందువులు వాడి టోపోడి గురించి అన్వేష్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఆయననే కదా, బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకో, ప్రతి ఒక్కళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనుకో. ఇప్పుడు అంతెందుకంటే నాగబాబు ఒక అనుసరణంగానే చెప్పు తీసుకొని కొట్టాలని మాట్లాడిండు. మరి అమ్మవారిని అంటే ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు మాట్లాడలే అంటే ఆడమ్మాయి కోసం నువ్వు వచ్చి మాట్లాడినావు. ఒక అమ్మవారు ఒక సీతాదేవిని వాడేదో పుచ్చకాయ పెట్టి ఏదేదో చూపిస్తాడు. మీ రక్తం అప్పుడు ఎక్కడ పోయింది? మీ పౌరుషం ఎక్కడ పోయింది? నాగబాబు మాట్లాడు. ఇన్ని రోజులు బట్టి ఎందుకులే నాగబాబు గురించి ఎందుకని నేను మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన గురించి కూడా మాట్లాడలేదు. చెప్పు తీసుకొని కొట్టాలి. అదేనా? శివాజీ గారు ఎక్కడున్నా ఆయనకు 100 మంది ఉన్నారు. అనసురేమటి ఈయనమ్మటి ఏమంది వచ్చారు అంటే శివాజీ మొగాయనే. ఆయన కోసం ఎందుకు మాట్లాడినామంటే అలా తప్పు లేదు కాబట్టి మాట్లాడినా. తప్పుంటే శివాజీని కూడా గుంజుతాం బయటికి ఎక్కడ దాగున్నా. ఇప్పుడు ప్రతి మనిషికి ఓటు ఉందిగా, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే హక్కు ఉంటది అక్కడ. చెప్పు తీసుకొని కొట్టవా నాగబాబు? ఆయనని కూడా అసలు ఆయన జోలు కూడా ఎవరు తీయలే, వాళ్ళ బిడ్డ జోలు తీయలే. మరి సీతమ్మ తల్లినప్పుడు ఎందుకు? అయితే ఇప్పుడు ఎప్పుడైతే మన హైందవ మతం మీదకి వచ్చిందో చాలా మంది అన్ఫాలో చేశారు ఎవరిని? అన్వేషణి. అవును. అయితే ఇప్పుడు వారానికి ఒక రోజు లైవ్ కి వస్తాడంట. లేడీస్ అందరూ కూడా అంటే లేడీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే 10,000 కొడతాడంట ఫోన్ పే. అలా సపోర్ట్ కోసం చూస్తున్నాడు. దీని గురించి మీరు అలా ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఆయనతోటి, అన్వేష్ తోటి. దానికి సిగ్గు లజ్జ అతిమానం ఉంటే మాట్లాడదు. ఒక అమ్మని భూలోక మాత సీతమ్మ తల్లిని అన్నాడు. వాడు ఎంత మూర్ఖుడు! రేపు నన్ను కూడా ఏదో ఒకటి చేస్తుందని ఉండాల దానికి బుద్ధి. ఆమె దాని గురించి మాట్లాడుతుంది. చంపాలు పలుకుతాయి. దాని అడ్రస్ తెలిస్తే మేమే భయపడతాం. చాలా మంది లేడీస్ ఆడోళ్ళు దాన్ని మస్తు తిడుతుండ్రు. అన్వేషణతో మాట్లాడద్దు. అన్వేషణ మాట్లాడద్దు. ఆయమన్న పిల్లలు అసలు పైకి తెచ్చింది మీరే, వాని కింద దొక్కాలంటే మీరే. అందరు ఇది ఎందుకమ్మా ఆడవాళ్ళకి ఇంత ఇష్యూ జరుగుతున్నా లైవ్ లోకి ఎందుకు మాట్లాడుతారు ఆయనతో? అసలు నేనేమంటానగా సిగ్గు బుద్ధి లేనోళ్ళు. అరే అమ్మవారిని ఒక దేవతనే కించపరిచినప్పుడు మా బతికెంత అనుకోద్దా? డబ్బు కోసం ఆశపడతారు. డబ్బు కోసం పోయేటోళ్ళే. కొంతమంది డబ్బు కోసం ఆశపడారు కదా. చెప్పు, మనది ఎట్లున్నదని కాదు ముఖ్యం. దేశంలో ఇప్పుడు ఆ అమ్మవారి గురించే నేను దాని టాపిక్ మీదనే వచ్చిన. అమ్మ సీతమ్మ తల్లిని కాబట్టి మేము హిందువులం కాబట్టి ద్రౌపది దేవుని అందరికి ఎక్కడ ఉందండి? వాడిని పట్టుకరమ్మా. నేను అందుకే అంటున్నా, ఈ ప్రభుత్వాన్ని వాడిని ఎక్కడున్నా తీసుకురావాలి, తీసుకొచ్చి మాట్లాడాలి. సామాన్లు అంటే అనసూయ స్పందించింది కదా, మరి సీతమ్మను తిట్టి లేకపోతే అక్కడ దోసకాయ అట్లాంటివి పట్టుకున్నప్పుడు అనసూయ ఎందుకు స్పందించట్లేదు నా అన్వేషణ పైన? అరే అనసూయ ఎట్లా స్పందించుద్దాయా? నేనే గిట్లున్నా, అనసూయ ఏం మాట్లాడుతుంది? అనసూయ ఏ పడికి పోస్టులు పెట్టి నేను ఎవరినేమన్నా ఇదన్నా అనసూయని ఎవరు ఎట్లా తిరిగినా ఎవ్వరూ మాట్లాడలేదు. ఏదో ఆయన శివాజీ గారు గురించి వరుస వచ్చి ఒక మాట మాట్లాడిండు. ఆయనని ఈ రచ్చ ఇంతవరకు చేసిండు. ఆయన రచ్చ చేసిన ఏం చేసినా ఆయనకు ఆడపిల్లలు లేకున్నా 2 కొడుకులే తెలుసా. ఆయనను ఎవ్వరు ఏం చేయలేరు. న్యాయంతో మాట్లాడిండు, ఆయన పద్ధతితో మాట్లాడిండు. ఆయన పద్ధతి తక్కువ ఒక ఆడమని అన్నప్పుడు మేము కూడా ఆయన బయటికి లాగుతాం. ఏంది శివాజీ గారు అనసూయని ఇళ్ళని ఇట్లా అన్నామని? మరి అనసూయ ఒక్కతే ఎందుకు వస్తుంది చెప్పండి నాకు. ఇప్పుడు సెపరేట్ లో ఎంతమంది లేరు. నిన్న కూడా అనసూయ ఏమన్నదంటే
సినిమాలో నటించే వాళ్ళు కాదు హీరోయిన్లు, ఇట్లాంటప్పుడు గట్టిగా నిలబడ్డ వాళ్ళు మాట్లాడే వాళ్ళే హీరోయిన్లు అంటుంది. హీరోయిన్లు ఆమె నేనే హీరోయిన్ అంటుంది ఆమె. ఆ హీరోయిన్ అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మిర్రా? మీడియా నమ్మరు, దునియా నమ్మది, సినిమాలు చూసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు నమ్మరు. ఆమె గురించి ఆమె ఆలోచించుకుంటే బాగుంటది. ఇంతటితోటి ఊక పోస్టులు పెడుతుండ్రట. ఆమె ఒక మేడం అంటుంది, అన్నప్పుడు మనం ఎంత పౌరుషం ఉంటుంది? ఆమెకు లేనే లేదు, ఇంకా ఏదేదో పెడుతుంది. మేమేమో ఎంత డిస్కషన్ జరిగినా కూడా న్యూ ఇయర్ కి స్విమ్ సూట్ లో ఫోటో పెట్టింది. చూసినాం. ఆమెకు లేదు, ఆమె భర్త ఆమె పిల్లల్ని, ఆ భర్తని కూడా మనం తిట్టకూడదు. వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళే అనుకొని అందరు గమ్మునున్నారు. కానీ అనసూయ ఇప్పటికైనా గమ్మునుంటే అయిపోతుంది. ఆమె ఒక మన తెలంగాణలో పుట్టిన బిడ్డనే, మరి ఆమెకు ఉండాలి. ఆమె చిన్న మొల్లి కదా, 45 సంవత్సరాలు ముడి కింద పెట్టుకొని ఉన్నావు. ఇంకెందుకు అన్నారు? అనలేదో తలొక్క మాట. తప్పు చేసినవు, ఒప్పు చేసినవో సరే, నీ పర్సనల్ అన్నారు, వదిలేసారు. శివాజీ గారిని స్టార్ట్ గడి చేసి నువ్వు రాశి గారిని అన్నప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయిందప్పుడు? ఆమె ఎన్నో సినిమాలు చేసింది. బుడ్డ పిల్ల కాంచి చేసింది, చిన్న పిల్ల కాంచి ఎవరినైనా ఇంత. ఆమె ఒక గలీదు డ్రెస్ కూడా వేయకుండా చేసింది. నువ్వన్నా ఏదో అత్తకో కోడలకో దేనికో దానికి ఇచ్చి చేసినావు. రాశి గురించి మాట్లాడేంత లేదు. నేను చెప్తున్నాం కదా.